నమస్తే వెల్కమ్ టు మా తెలంగాణ టీవీ. ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేపట్టిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బి లైలయ్య. కలెక్టర్ హనుమంత్ కె జెండగే యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విప్ ఆలేరు ఎమ్మెల్యే బి లైలయ్య యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత్ కె జెండగా నేడు ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రిని ఎమ్మెల్యే బి లైలయ్య సందర్శిస్తూ ఆసుపత్రిలో అవసరమయ్యే సౌకర్యాలు లేనప్పుడు ప్రభుత్వ దృష్టికి ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యా వైద్యంపై ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందన్నారు. 2. యాదాద్రి భువనగిరి పట్టణంలో ఉద్రిక్తత నెలకొంది. తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి అంత్యక్రియలను అధికారికంగా చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఆయన అభిమానులు పట్టణంలో నిరసన చేపట్టారు. భువనగిరికి చేరుకున్న ఆయన మృతదేహానికి భువనగిరి చెరువు కట్ట వద్ద నుంచి ఆయన అభిమానులు వివిధ పార్టీల కార్యకర్తలు పెద్ద ఎత్తున ర్యాలీగా ఆయన పార్థివ దేహాన్ని భువనగిరి పట్టణంలోని అమరవీరుల స్తూపం వద్దకు తీసుకువచ్చారు. అక్కడికి వచ్చిన భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డిని మున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకట్, సీనియర్ నాయకుడు తంగెలపల్లి రవికుమార్లను ఆయన అభిమానులు అడ్డుకొని నిరసన తెలిపారు. అనంతరం కుంభ అనిల్ కుమార్ రెడ్డి జిట్టా మృతదేహానికి నివాళులర్పించారు. ప్రభుత్వం విద్య మీద ఎంతో దృష్టి పెట్టి ఈ వచ్చిన 9 నెలల్లో ఎన్నో కార్యక్రమాలు చేసి ప్రజలకు వైద్యం అందుబాటులో ఉండాలి, ప్రతి పేదోడు కూడా కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు, వైద్య శాఖ మార్చులు దామోదర రాజేశ్వర్ గారు కూడా 24 గంటలు వైద్య సదుపాయాలు అందిస్తుంటే కొంతమంది కావాలని ఇక్కడ ఏదో హాస్పిటల్లో 30 బెడ్స్ నడుస్తలేవని చెప్పి, ఇక్కడ హాస్పిటల్లో అరాకొర నిధులు ఉన్నాయని చెప్పి, ఇక్కడ మెడిసిన్ లేవని చెప్పి కొంత దుష్ప్రచారం చేస్తున్నారు. దాని మీద ఇక్కడ గౌరవ కలెక్టర్ గారు కానీ నేను కానీ సూపరింటెండెంట్ ప్రతి వార్డు ప్రతి ఇన్ఛార్జ్ తిరగడం జరిగింది. ఇక్కడ 30 బెడ్లు రోజు అవైలబుల్ ఉన్నాయి. కొంతమంది డాక్టర్లు తక్కువ ఉండడం వల్ల వాళ్ళు తలమించిన భారంగా వాళ్ళు ఎక్కువ శ్రమ చేసి 30 బెడ్లను చూస్తున్నాం. ఇలా నిజంగా 30 బెడ్లలో పేషెంట్లు కూడా చూసినాం, డెలివరీ కేసులు చూసినాం. ఎక్కువ నార్మల్ డెలివరీ కూడా ఇక్కడ ప్రియారిటీ ఇచ్చి మ్యాక్సిమం 4 డెలివరీ చేస్తున్నందుకు నిజంగా డాక్టర్లను అభినందిస్తూ ఆలేరుకు సంబంధించినటువంటి ఇది ప్రభుత్వ ఆసుపత్రిగా పెద్ద ఆసుపత్రిగా ఉంది కాబట్టి దీనికి మా ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా సదుపాయాలు కల్పించి ఇంకేమైనా సదుపాయాలు తక్కువ కూడా మేము కల్పిస్తామని చెప్పి ఇక్కడ ప్రజలకు భరోసా ఇవ్వడం జరిగింది. ప్రతి పేషెంట్ని అడిగి తెలుసుకుంటూ కూడా మేము 2 డేస్ జాయిన్ అయ్యి మంచి ట్రీట్మెంట్ అంటుంది, మాకు ఇక్కడ మెడిసిన్ కానీ గ్లూకోజ్ కానీ పెడుతున్నారు, ఏ ప్రాబ్లం లేదు అంటున్నారు. దయచేసి ఇక్కడ ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి, రాజకీయాలు అనేది ఎలక్షన్లప్పుడే రాజకీయాలు చేయాలి తప్ప వైద్యం మీద విద్య మీద చేయొద్దు. కాకపోతే మీరు ప్రతిపక్షాలుగా మాకు సూచనలు చాలా ఇవ్వండి, ఇంకా కూడా అందరం కష్టపడి ఆలేరును అన్ని విధాల అగ్రగామి ఉంచడానికి ప్రయత్నం చేద్దాం. ఇలా హాస్పిటల్ విజిట్ చేసినప్పుడు నిజంగా కూడా నాకు సంతోషం అనిపించింది. ఇలా ప్రభుత్వ ఆసుపత్రి ప్రైవేట్కి ధీటుగా ఇక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇంకా కూడా మెరుగైన వైద్యం అందించడానికి గతంలో ఇక్కడ 50 బెడ్ల ఆసుపత్రి ఉండే అది 30 బెడ్లకు కుదించారని చెప్తున్నారు. ఇప్పుడు 30 బెడ్లు నడుస్తున్నాయి. దీన్ని మా గౌరవ ముఖ్యమంత్రి గారితో ఈ శాఖ సంబంధించిన వైద్య శాఖ మంత్రి గారు దామోదర రాజేశ్వరితో చర్చించి 50 పడకలు అయ్యేటట్టుగా నేను కృషి చేస్తా. ప్రతి పేదోడికి వైద్యం అందే విధంగా మా వంతుగా మా బాధ్యతగా మేము ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. కాబట్టి ప్రతి పేద